కి వెళ్ళే ముందు ఒక జాగ్రత్త చెప్తా వినండిమా. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదా ప్రోడక్ట్ ప్రమోషన్స్ కానీ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు ఎలా అంటే అఫ్కోర్స్ నో సేల్స్ నో బిజినెస్, రైట్? ఎవరికైనా ఎక్కడ పోయినా కూడా మీరు ఏ కంపెనీస్ అదే కదా. అయితే మన దగ్గర ఉన్న వాల్యుయబుల్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. లేదు పోనీ మీకు మన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్లాసెస్ ఉన్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీరు ప్రమోట్ చేయగలిగితే అది మంచిగా ఉంటేనే ప్రమోట్ చేయగలగాలి. అప్పుడు మీకు దాంతో సాలరీ కూడా వస్తుంది అన్నట్టు. ఇది బేసిక్ ఉండే కాన్సెప్ట్, జస్ట్ లైక్ మార్కెటింగ్ స్టార్ట్. సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్, ప్రోడక్ట్ ప్రమోషన్, దీంతో మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నట్టు. దాన్ని బట్టి ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో అంటే పాకెట్ మనీ పర్పస్లో అనుకున్నారో వాళ్ళు హ్యాపీగా నేను కన్సల్ట్ అవ్వండి, మీకు ప్రాసెస్ కూడా చెప్తాను, రైట్? మంచి మంచి కంపెనీస్ మీరు ప్రమోట్ చేసుకుంటే వెళ్ళండి. జస్ట్ లైక్ ఇవాళ సెలబ్రిటీస్ అనుకోండి, మీరు ప్రమోట్ చేయాలి, ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. అదంతా ఏంటి ఇప్పుడు మార్కెటింగ్ స్టంట్ అంతే. మీకు తెలుసుగా ఈ స్టోరీ అయితే. సో బేలాట్ ఇంకోటి, అసలు వితౌట్ సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు ఓపెన్గా ఒక చిన్న ప్రమోషన్ వింగ్ ఇస్తున్నాను. మీరు హ్యాపీగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను, రైట్? నా లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్. ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ దాంట్లో 24th క్వశ్చన్కి వెళ్దాం. 24th నుంచి 28th వరకు ఒక పార్ట్ అనుకున్నాం కదా. ఈ 24th క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పాలి. అంటే ఆన్సర్ చెప్పాలంటే ఒక ప్రవాహంకి వెళ్ళిపోవాలి అన్నట్టు. అంతే కదా. మీరు కోచింగ్ తీసుకోవడానికి కాన్సెప్ట్ ఏంది? మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కోచింగ్ తీసుకున్నారంటే దీనికోసం అది. సో క్వశ్చన్ చూడగానే కనెక్ట్ అవ్వడానికే కదా, దట్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్. అట్లా మేము డైరెక్ట్ పోతుంటే క్వశ్చన్ అర్థమయ్యే టైం పడుతుంది, అది నేను చెప్పే పాయింట్. సరే ఒకసారి చూద్దాం. ఇది కూడా ఎల్సిఎం స్టోరీ కదా, సేమ్. If the sum of two positive integers each greater than 37 is 296 and their HCF is 37, then their difference is, అంటే రెండు ధనపూర్ణ సంఖ్యలు అంటే అవి ఖచ్చితంగా 37 కంటే ఎక్కువ ఉండాలట. రెండు కూడా 37 కంటే ఎక్కువ ఉండాలట. వాడు మొత్తం చేస్తే 296 వస్తుందట. వాళ్ళ HCF ఏమో 37 అంట. అంటే వాడు గాసావా కూడా ఇచ్చాడు 37 అని. తనేం అడుగుతున్నాడు? ఆ నెంబర్స్ కనుక్కొని వాటి మధ్యలో వ్యత్యాసం అడుగుతుంది, అంటే భేదం అడుగుతుండు, డిఫరెన్స్ అడుగుతుండే. మనకు తెలుసు కదా, HCF కనబడది, గాసావా కనబడింది, నెంబర్స్ ఏమనుకోవాలి? గుర్తుకుందా? HCF కనబడి నెంబర్స్ అనుకోవాలి. మా 37A, 37B అనుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేది ఎంతంటే 296. అంతేగాని మళ్ళీ 37 × A ప్లస్ అని రాయకండి. అక్కడ 37 కామన్ తీసి A ప్లస్ B అంటే అయిపోతుంది కదా. మీనింగ్ అది కదా. మా 37A ప్లస్ 37B చేస్తే 37 కామన్ వస్తుంది, A ప్లస్ B అంటే వెళ్ళిపోవాలి మైండ్ సెట్. అంతేగాని రాసుకుంటే కూర్చున్న 10 మార్కులు వస్తాయంటే కాదు అక్కడ కాన్సెప్ట్. ఇలా వేస్తే రావాలి 296 రావాలి. కానీ జాగ్రత్తగా ఉండి ఇట్లా వేస్తున్న 296 వచ్చిన తర్వాత A ప్లస్ B వర్త్ మనకు కావాలి. అది 37 మనకు వద్దు, అటు పోతే బై అవుతుంది. అంటే కట్ చేసుకుంటే అయిపోతుంది కదా. మరి 37 కట్ చేయాలంటే చాలా పెద్దదిగా స్టోరీ, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 37 10 టైమ్స్ అంటే 370 దగ్గరికి వచ్చేసింది మా. కానీ 37 కంపల్సరీ కట్ అయితేనే కదా. కంపల్సరీ 37 కంటే ఎక్కువ నెంబర్ డెసిమల్స్ అయితే లేవు. అయితే 37తో కట్ అవ్వాలి అంటే 37 డివిజిబిలిటీ లేదు అనకండి, అసలు అవసరం లేదు. 37 10 టైమ్స్ 370 దగ్గరికి వచ్చేసినాం. కానీ 7 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 6 వస్తుంది, 8తో సరిపోయింది. 37 8 టైమ్స్ కట్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్, రైట్? 37 8 టైమ్స్ అయిపోయింది. అంటే లాజికల్గా A ప్లస్ B వేస్తే నాకు ఏ కాంబినేషన్ రావాలి? ఇక్కడ 8 అనే కాంబినేషన్ రావాలి. బేసిక్ ఐడియా క్లియర్? అప్పుడు ABలో వచ్చిన తర్వాత వాటికి పాసిబుల్ పేర్స్ మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి 1,7 అందాం. సో 1,7 అంటే 1 + 7 చేస్తే 8 రావాలి కదా. A ప్లస్ B అంటే ఇంటూ 37 ఉంటుంది, మర్చిపోకండి. మనకు కావాల్సిన ఏబీలో వాల్యూస్ దానికి 37తో మల్టిప్లై చేస్తాం. అంటే మనకు తెలుసు రైట్ ఉంది కదా. మళ్ళీ ఇక్కడ 1,7 ఓకే, 2,6 ఇది మనకు వద్దు. ఎందుకు వద్దు చెప్పండి? మళ్ళీ 2 కామన్ వస్తుంది కదా, 37 2 అయిపోతుంది మళ్ళీ. సో అందుకని అది బెస్ట్ 3,5 3 + 5 చేస్తే 8 వస్తుంది కదా. S3,5 ఓకే, ఇది తీసుకోవచ్చు, బాగానే ఉంది. మళ్ళీ 4,4 తీసుకుందాం అంటే అస్సలు పోయారు, మళ్ళీ 4 కామన్ వస్తుంది కదా. మళ్ళీ 5,3 రిపీట్ అవుతుంది. అంటే బెస్ట్ పేరు ఏంటి? 3,5 ఓకే. ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటి చెప్పండి? ఏబీ వాల్యూ తెలిసిన కాబట్టి ఒక నెంబర్, ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది మా 37A, సెకండ్ నెంబర్ ఏంటి 37B. ఈ రెండు నెంబర్స్ తెలిసినాయి. వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అడుగుతున్నాడు. 37A అంటే ఇక్కడ ఏం రాస్తారు చెప్పండి మీకోసం? 37A అంటే ఏంది? ఇక్కడ 3 తీసుకున్నాం. 37 × 3 మైనస్ B అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ 37 × 5, రైట్? 37 × 3 వేసి 37 × 5 చేస్తే వచ్చే వాల్యూ మనకు కావాలి. వాటి మధ్యలో మైనస్ అన్నట్టు కదా, భేదం అడిగింది కదా, డిఫరెన్స్ అన్నట్టు. సార్ ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇక చాలా మంది కొద్దిగా అలర్ట్గా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది, అకాడమిక్ ఎగ్జామ్ కాదు. 37 3 ఎంతను, 37 5 ఎంతను అడగండి. వాటి మధ్య డిఫరెన్సే కదా. ఇక్కడ 37 3 టైమ్స్ ఉంది, 37 5 టైమ్స్. మధ్యలో గ్యాప్ తీసుకుంటే 2 టైమ్స్ ఆఫ్ 37 రాదా? కమగేన్ 37 3 టైమ్స్ ఉంది, 37 5 టైమ్స్ ఉంది. మరి హ్యాపీ
2 times 237 అయిపోయింది. సింగిల్ స్టెప్ అంటే వెళ్ళిపోవాలి మైండ్ సెట్ ఎట్లా, దేనికో 10 seconds, దేనికో 10 seconds చూడండి అర్థం చెప్పడానికి రావాలి, అంటే ఆన్సర్ చెప్పడానికి రావాలి. దట్స్ మై బేసిక్ కాన్సెప్ట్. ఓకే 237 కంటే ఎంత 74, ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్ 74. వెళ్ళిపోవాలి మైండ్ సెట్. అంతేగాని మల్టిప్లై చేసుకుంటే కూర్చుంటే ఇంకేది తీసుకుపోతున్నాం 5 మార్కులు వస్తానకండి, అసలు ఛాన్సే లేదు. బేలట్ గెట్ ద పాయింట్.